హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వీ ఛానల్. నేను మీ తేజస్వి. ఈరోజు టేస్టీ ఉప్మా సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయేది ఎలా చేయాలో చూద్దామా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. టేస్టీ ఉప్మా అంటే చాలామందికి ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసుకొని చూడండి, తప్పకుండా ఇష్టపడతారు. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవి తీసుకొని సన్నగా తరుక్కోండి. ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, 1 కప్పు ఉప్మా రవ్వ, 3 కప్పుల నీళ్ళు తీసుకున్నానండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 కప్స్ ఆఫ్ వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర అవి బాగా చిటపటలాడాక ఉల్లిపాయలు వేసి అందులో కాస్త ఉప్పు వేసి 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలండి. నీళ్ళు ఇంకా బాయిల్ కావాలండి. కరివేపాకు, క్యారెట్ ముక్కలు, ఫ్రెంచ్ బీన్స్ అన్నీ వేసి బాగా కలపాలి. మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ ఉంటే ఆ వెజిటబుల్స్ అనేవి బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. కాస్త ఇంగువ యాడ్ చేసి టమాటాలు, కొత్తిమీర యాడ్ చేశాను. వాటర్ బాయిల్ అయిపోయిందండి. ఆ నీళ్ళు ఇందులో వేసేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ఉప్మా రవ్వ యాడ్ చేయొచ్చండి. ఉప్మా రవ్వను యాడ్ చేశాక బాగా కలపాలండి. ఇప్పుడు ఉప్పు కావాల్సినంత వేసుకోవచ్చు. మీకు తక్కువగా అనిపిస్తే మూత పెట్టేయాలండి. ఒక 3 మినిట్స్కి చూసారా ఉప్మా రెడీ అయిపోయింది. చాలా టేస్టీ ఉప్మా అండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి కమెంట్స్లో తెలపండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. దీనికి సపరేట్గా పొడి అవసరం లేదు, డైరెక్ట్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. Please like, share, comment and subscribe to my channel. Thank you for watching. Bye.